హాయ్ హలో గుడ్ మార్నింగ్ యూట్యూబ్ ఫాలోవర్స్కి నమస్తే. నేను మీ ఇమామ్ని అలియాజ్ హాజీ బాషాని. ఈరోజు మన టాపిక్ కోళ్లకు వాడే మెడిసిన్స్ అండి. నేనైతే నా కోళ్ళకి ఏం మెడిసిన్స్ వాడతాను అనేది ఇక్కడ పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. సో మామూలుగా అయితే కోళ్ళకి 3 వ్యాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కోళ్ళ లైఫ్కి చాలా హెల్తీగా ఉంటాయి. అది నెంబర్ 1 ఆర్డి వ్యాక్సిన్. సో అది ఆల్రెడీ నా వీడియో అప్లోడ్ చేసున్నానండి ఆర్డి వ్యాక్సిన్కి సంబంధించి. నెక్స్ట్ గంబోరా వ్యాక్సిన్ అండి, ఈ వీడియో కూడా అప్లోడ్ చేసున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ అండి. సో ఈ 3 వ్యాక్సిన్స్ కోళ్ళు చిన్నప్పటి నుంచే చిక్స్ రూపంలో ఉన్నప్పటి నుంచి ఈ 3 వ్యాక్సిన్స్ అనేటివి ఇస్తే అవి పెద్దవైనా కూడా చాలా హెల్తీగా, చాలా ఆరోగ్యంగా, ఏ రోగాలు రాకుండా ఉంటాయండి. అంతేకాదు ఈ 3 వ్యాక్సిన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈ మెడిసిన్స్ అనేటివి యూస్ చేస్తూ ఉండాలండి. సో నేనైతే ఈ మెడిసిన్స్ యూస్ చేస్తాను, మీరు కూడా చూడండి. సో ఇది డీవార్మింగ్ చేసేదానికండి, పెపరైజిన్ హెక్సాడైడ్ సొల్యూషన్. సో మనము దీన్ని యూస్ చేసి 2 monthsకి ఒకసారి కోళ్ళకి డీవార్మింగ్ చేయడం చాలా మంచిదండి. 2 monthsకి ఒకసారి చేయాలండి. అలాగే 2.5 monthsకి మనం వ్యాక్సిన్ ఇస్తాం కదా, లసోటా వ్యాక్సిన్ 2.5 monthsకి, ప్రతి 2.5 monthsకి ఒకసారి కోళ్ళకి లసోటా ఇవ్వాలండి. 3 వ్యాక్సిన్స్ ఇచ్చినప్పటికి కూడా ఎవ్రీ 2.5 monthsకి లసోటా ఇస్తూ ఉన్నట్లయితే కోళ్ళకి ఏ రోగాలు రాకుండా ఉంటాయండి. సో ఈ లసోటా వ్యాక్సిన్ ఇచ్చేదానికంటే ముందు 2 monthsకి ఒకసారి ఈ డీవార్మింగ్ చేసుకొని దాని తర్వాత వ్యాక్సిన్ ఇవ్వడం చాలా మంచిది. సో నెక్స్ట్ వన్ మల్టీ విటమిన్ సిరప్ అండి, వైమరాల్. ఇది 0.5 ml ఇవ్వాలండి చిక్స్కి అయితే. మామూలుగా 2 months 3 months చిక్స్కి అయితే 0.5 ml వరకు ఇవ్వచ్చు అండి. అలాగే ఇంకా కొన్ని చిన్న చిక్స్ అయితే మామూలుగా మనము 10 లీటర్స్లో 1 లీటర్లో కలుపుకొని ఇవ్వచ్చండి. 0.5 ml 1 లీటర్లో కలుపుకొని ఇవ్వచ్చు. అంటే అది తిరుగుతూ కొంచెమే తాగుతుంది కదండి, అందుకోసము 1 ml అయినా కూడా వేయచ్చండి. 0.5 ml కాకుండా 1 ml అయినా వేయచ్చు 1 లీటర్లో. సో ఇది 15 daysకి ఒకసారి ఇవ్వాలండి కోళ్ళకి. వైమరాల్ మల్టీవిటమిన్ అండి, బాడీకి మల్టీవిటమిన్ అనేది చాలా అవసరము కోళ్ళకు కూడా. సో నెక్స్ట్ వన్ ఇయర్ లివర్ టానిక్ అండి, లివర్ టానిక్, బ్రోటోన్ లివర్ టానిక్ అండి ఇది. సో ఇది కూడా 0.5 ml ఇవ్వాలండి 2 months 3 months చిక్స్కి అయితే. అలాగే 1 kg ఉంటే తప్పకుండా 1 ml ఇవ్వచ్చండి. వాటర్లో మిక్స్ చేసుకొని ఇవ్వాలి. ఇది కూడా చిక్స్, చిన్న చిక్స్కి అయితే ఇదే విధంగా ఇంత ముందుగా వాటర్లో మిక్స్ చేసి కలిపినట్టు అలాగే వాటర్ మిక్స్ చేసుకొని కలిపి ఇవ్వడం మంచిదండి. సో ఇది దేనికి యూజ్ అంటే కోళ్ళు ఒక్కొక్కసారి డైజెషన్ ప్రాబ్లం ఎదుర్కొంటాయండి. అలా డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే లివర్ హెల్తీగా ఉండాలి, దానికోసం ఈ లిక్విడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో లివర్ టానిక్ అంటారండి దీన్ని. నెక్స్ట్ ఇక మనం పోతే ట్యాబ్లెట్స్ అండి. నైరోబియన్ ఫోర్ట్ ట్యాబ్లెట్స్ అండి. ఇది కూడా విటమిన్ బి కాంప్లెక్స్ దానికి చెందిందండి. చాలా బలం అండి కోళ్ళకి ఇవి. ఈ విటమిన్ అనేది కోళ్ళకి చాలా బలాన్ని ఇస్తాయి. సో నెక్స్ట్ ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ అండి. ఫ్లాక్సిప్ 250 అండి. ఇది లేకపోయినా సిఫ్లాక్సిన్ 250 అనేది ఉంటుందండి, అది కూడా యాంటీబయాటికే.
సో ఈ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ప్లస్ ఈ నైరోబిన్ ఫోర్ట్ ప్రతి 1.5 మంత్కి ఒకసారి 2 డేస్ కానీ లేదా 3 డేస్ కానీ మనము ఒక్కొక్క ట్యాబ్లెట్ చొప్పున డైలీ 3 డేస్ ఆర్ 2 డేస్ అండి కోళ్ళకి ఇస్తే ఏ రోగాలు రాకుండా ఉంటాయండి. అదే మరి కొంచెం చిన్నపిల్లలు అయితే హాఫ్ ట్యాబ్లెట్లో హాఫ్ ఇది కూడా అలాగే అండి. సో మనము వాటర్ మిక్స్ చేసుకొని ఆ వాటర్ని చిక్స్కి తాగించినట్లయితే 2 డేస్ చాలా మంచిదండి. ఇంకా 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ చిక్స్కి అయితే హాఫ్ ట్యాబ్లెట్స్ ఇది హాఫ్ అది హాఫ్ వేస్తే చాలా బెటర్గా ఉంటుందండి. సో ఈ ట్యాబ్లెట్స్ ప్రతి 1.5 మంత్కి ఒకసారి యూస్ చేయాలండి. అలాగే ఈ లివర్ టానిక్ అండ్ ఈ వైమోరాల్ 15 డేస్కి ఒకసారి ఈ లిక్విడ్ ఇవ్వాలండి కోళ్ళకి. దెన్ 2 మంత్స్కి ఒకసారి డీవార్మింగ్ అనేది కోళ్ళకి చేయించాలండి. సో ఇదేనండి నేను నా కోళ్ళకి ఇచ్చే మెడిసిన్స్. 2.5 నెలలకు ఒకసారి లసోటా వ్యాక్సిన్ తప్పకుండా వేయాలండి కోళ్ళకి. ఆ వ్యాక్సిన్ వేసేదానికంటే ముందు డీవార్మింగ్ చేస్తానండి. అంతే అండి. దానికి తగ్గట్టుగా బలమైన ఆహారాన్ని మనం ఇస్తూ ఉంటే కోళ్ళకి ఏ రోగాలు రావండి. ఏ ఫ్లూ కూడా రాదు, ఏ బర్డ్ ఫ్లూ కూడా రాదండి. నిజంగా మీరు నేను చెప్పినట్టు ఇదే యూస్ చేసి చూడండి. కాబట్టి ఏ రోగాలు రాకుండా ఉంటాయండి కోళ్ళకి. దాదాపు నేను ఇవే యూస్ చేస్తూ ఉన్నానండి చాలా సంవత్సరాల నుంచి. ఇది నా ఎక్స్పీరియన్స్డ్. సో నా వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.